వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా సాగిన పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మరథోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శివనామ స్మరణలతో మారుమ్రోగిన పురవీధులు. వెలువడ్డ ఇంటర్ ఫలితాలు. సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. గిరి ప్రదర్శనలకు 6 బస్సుల్లో తరలి వెళ్లిన భక్తులు. ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. వార్తలోని వివరాలు. ఈ నెల 14వ తేదీ సోమవారం భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని మెసానికల్ గ్రౌండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు దర్గా సర్కిల్ నందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాలంకరణ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో దర్గా సర్కిల్ నుంచి మెసానికల్ గ్రౌండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వరకు ఊరేగింపు కార్యక్రమం తదుపరి సభా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ నాయకులు మరియు సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులందరూ పాల్గొనవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పొంగనూరు నక్కబండలో గల కేజీబీవీ మరియు వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనాన్ని సృష్టించారు. శనివారం ఇంటర్మీడియట్ ఎమ్మెల్టీ సెకండ్ ఇయర్ ఫలితాల నందు 32 మందికి గాను 32 మంది విద్యార్థులు పాస్ అయ్యి 100% రిజల్ట్ సాధించారు. ఫస్ట్ ర్యాంక్ 1000 మార్కులకు గాను 971 మార్కులతో జాస్మిన్, సెకండ్ ర్యాంక్ 1000 మార్కులకు గాను 963 మార్కులతో కళ్యాణి, థర్డ్ ర్యాంక్ 1000 మార్కులకు గాను 943 మార్కులతో మెహతాస్, ఇలా 11 మంది విద్యార్థులను 900కు పైగా మార్కులు సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నందు 32 మంది విద్యార్థులకు 31 మంది ఉత్తీర్ణత సాధించి 97% ఉత్తీర్ణత శాతం సాధించారు. ఫస్ట్ ఇయర్ నందు ఫస్ట్ ర్యాంక్ అస్మా 500 మార్కులకు గాను 484, సెకండ్ ర్యాంక్ అఫ్రీన్ 500 మార్కులకు గాను 483, థర్డ్ ర్యాంక్ విష్ణుప్రియ 500 మార్కులకు గాను 479 మార్కులు సాధించింది. ఇలా 31 మంది విద్యార్థులను 400 మార్కులకు పైగా సాధించారు. శ్రీ పార్వతీ పరమేశ్వరుల రథోత్సవం వేడుకగా జరిగింది. ఆ ప్రాంతమంతా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. పొంగనూరు పట్టణం నగిరి వీధిలో వెలసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం 8వ రోజు బ్రహ్మరథోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను రథంపై కొలువు తీర్చారు. తర్వాత హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నంబర్ పెట్టి
ఫలితాల్లో ఎంసీవీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను సాధించారు. శనివారం వెలువడిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పొంగనూరు పట్టణంలో ఉత్తమ ప్రతిభను ఎంసీవీ జూనియర్ కళాశాల విద్యార్థులు కనబరిచారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ నందు పి నవ్యశ్రీ 1000 మార్కులకు గాను 980 మార్కులతో పొంగనూరు పట్టణంలో మొదటి స్థానంలో ఉండగా దివ్యశ్రీ 966 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ బైపీసీ నందు తేజశ్రీ 1000 మార్కులకు గాను 876 మార్కులు, అస్రా 863 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్ సిఈసి నందు సమీరా 1000 మార్కులకు గాను 950 మార్కులతో పొంగనూరు పట్టణంలో మొదటి స్థానంలో నిలవగా ఎం తనూజ 942 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ నందు మిస్బా 470 మార్కులకు గాను 453 మార్కులు సాధించగా
అస్పియా అంజుమ్ 442 మార్కులు సాధించారు. బైపీసీ నందు చందు 440 మార్కులకు గాను 429 మార్కులతో పొంగనూరు పట్టణంలో మొదటి స్థానంలో నిలవగా మేఘన 415 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు. సిఈసి నందు భానుశ్రీ 500 మార్కులకు గాను 474 మార్కులతో పట్టణంలో మొదటి స్థానంలో నిలిచింది. వీరందరికీ ఎంసీవి కళాశాల కరెస్పాండెంట్ ఎంసీ వెంకట సుబ్బయ్య విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం పొంగనూరులో విలేకరులు నిరసన తెలిపారు. విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. స్థానిక ఇందిరా కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వినతి పత్రం అందజేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని సిఐ రాంభూపాల్ కు వినతి పత్రం అందజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సాధారణ విద్యార్థుల్లో అసాధారణ ఫలితాలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సాధించింది అని కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ తెలియజేశారు. మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో 54% మరియు వొకేషనల్ కోర్సులో 80% ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులో 79%, వొకేషనల్ కోర్సులో 100% ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అభినందించారు. పొంగనూరు పట్టణంలో గ్రూప్ వైజ్ ఆలోచిస్తే ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో పి వినయశ్రీ 407, 470. ఫస్ట్ ఇయర్ బైపీసీ శ్రీ అమ్మాయి టి వినయశ్రీ. ఫస్ట్ ఇయర్ బైపీసీలో టి నవ్యశ్రీ 440కి 377. నవ్యశ్రీ రాలేదా? ఫస్ట్ ఇయర్ సిఈసీలో ఎస్ ఫర్హానా 500కి 470. వెరీ గుడ్, 470. ఫస్ట్ ఇయర్ హెచ్ఈసీలో ఎస్ టూబా 500కి 425. అలాగే ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 500కి ఎన్ సురేష్ అనే అమ్మాయి 478 మార్కులు వచ్చింది. అమ్మాయి. అలాగే సెకండ్ ఇయర్కు ఫలితాలు గమనిస్తే టాపర్స్ సెకండ్ ఎంపీసీలో బి అనుష 1000కి 844 మార్కులు వచ్చింది. సెకండ్ ఇయర్ బైపీసీ జి తేజోనిధి 1000కి 963 మార్కులు. అలాగే సెకండ్ ఇయర్ సిఈసీలో ఎస్ మెహమూదా ముబారక్ 1000కి 945. కంగ్రాచులేషన్స్ అమ్మా, వెరీ గుడ్ మార్క్స్. సెకండ్ ఇయర్ హెచ్ఈసీలో ఎం ముని అలేఖ్య 1000కి 800 మార్కులు వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. అలాగే సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 1000కి 950 మార్కులు డి భావన అనే అమ్మాయి స్కోర్ చేసింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ విధంగా మన కళాశాలలో టాపర్స్ మంచి మార్కులు సాధించారు. కాబట్టి దయచేసి పొంగనూరు పట్టణ తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమంటే, మా కళాశాలలో మంచి నాణ్యమైన విద్య, మంచి వాతావరణంలో విద్యను మంచి నాణ్యమైన వాతావరణంలో విద్యను అందిస్తున్నారు. కాబట్టి
క్వాలిటీ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి, నైపుణ్యం ఉండే లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి పేరెంట్స్ ఒకసారి ఆలోచన చేసి మన పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మీ పిల్లల్ని చేర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు తెస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు జి తేజోనిధి. నేను సెకండ్ ఇయర్ బైపీసీ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను సెకండ్ ఇయర్ బైపీసీ ఇక్కడ చదువుతున్నాను. నాకు 1000కి 963 మార్కులు వచ్చాయి. మా ప్రిన్సిపల్ సార్ గారు మరియు లెక్చరర్స్ చాలా కృషి చేశారు. అందువల్ల నాకు ఈరోజు మంచి మార్క్స్ వచ్చాయి. అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు ఎస్ మహమూదా ముబారక్. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ పుంగనూరులో చదివినాను. నాకు ఫస్ట్ ఇయర్లో 465 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ ఇయర్లో 480 మార్క్స్, టోటల్ వచ్చి 945 మార్క్స్ 1000కి వచ్చింది. ఈరోజు క్రెడిట్ అంతా మా పేరెంట్స్, మన ప్రిన్సిపల్స్, మన లెక్చరర్స్కి పోతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ మన జూనియర్స్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఇది మన ప్రిన్సిపల్, మన లెక్చరర్స్, మా కాలేజ్ కాదు, మన అందరిది కాలేజ్. దయచేసి ఈ ఇయర్ బాగా అడ్మిషన్స్ మన కాలేజ్లో అవుతారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ 2023, 2025 వరకు చదివాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఐపీఈ మే 2025 వచ్చిన ఫలితాలలో 950,000కి 950 మార్క్స్ నేను సాధించాను. అందరూ వొకేషనల్ కోర్స్ తీసుకుంటే చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. కంప్యూటర్ వచ్చినట్లుంటుంది. బీటెక్, బీసీఏ మీరు ఏం చేయాలన్నా కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పౌర్ణమి సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై శైవ క్షేత్రానికి పుంగనూరు నుంచి శనివారం 6 బస్సులు బయలుదేరాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ సుధాకరయ్య పూజలు చేసి ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు ముందుకు వచ్చి తెలియజేస్తే బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం రానున్న వేసవి సెలవుల్లో విహారయాత్రలకు గాను బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సులో ఎక్కడున్నానో వచ్చి మేము ఈ బస్సు సర్వీసులో ఎక్కి కూర్చోవలసినగా స్వాగతమైనది. ఈ పౌర్ణమి పురస్కరించుకొని అరుణాచలంకి మన పుంగనూరు డిపో ఆర్టీసీ వారు 6 బస్సులని ప్రత్యేక బస్సు భక్తుల సౌకర్యార్థం తిరువన్నామలైకి నడపడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా 540 రూపాయలు టికెట్ రేటున ఆన్లైన్ రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక భక్తుల కోరిక మీదటకు ఇంకా కూడా బస్సులు పెంచేదానికి ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో సదా సంసిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజల కోరిక ఏదైనా అవసరం ఉంటే డిఎం గారిని కానీ అసిస్టెంట్ మేనేజర్ని కానీ వాళ్ళు సంప్రదించినట్లయితే ప్రత్యేక బస్సులు మేము నడిపేదానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే ప్రజలకు, ప్రయాణికులకు వారి యొక్క ఇంట్లో శుభకార్యాలకు కానీ, పెళ్ళిళ్ళు, పేరెంటాలన్నింటికి కూడా, లేదంటే విహారయాత్రలకు కూడా ఇట్లా సమ్మర్ వెకేషన్స్ వచ్చినాయి, వేసవి సెలవులు, వీటన్నిటికి కూడా ప్రత్యేక బస్సులు పుంగనూరు డిపో నడపడానికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా మీరు శుభకార్యాలకు కానీ, వేసవి సెలవులు గడపడానికి కానీ టూర్ ప్రోగ్రాం కింద కూడా మీరు అద్దెపాదిపత్రికన పుంగనూరు డిపో బస్సులని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు డిపో మేనేజర్ని కానీ, అట్లాగే సూపర్వైజర్లను కానీ, ట్రాఫిక్ సూపర్వైజర్ కానీ మీరు డిపోకి వచ్చి సంప్రదించినట్టయితే మేము తప్పనిసరిగా మీ అందరికి కూడా మేము బస్సులు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే ఈ నెల అరుణాచలం ప్రోగ్రాం కూడా శ్రీ రాఘవ గారు పుంగనూరు వారు ప్రతి నెల కూడా భక్తాదులకు అందరికీ కూడా, ప్రయాణికులకి అన్నపానీయాలు వితరణ చేస్తున్నారు. వారికి కూడా ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఈ పుంగనూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని మీరు అందరూ కూడా బస్సుల్ని బుక్ చేసుకుని దేవదేవుని ప్రార్థన కావాలని కోరుకుంటున్నాము.
అట్లాగే ఇందాక మేము చెప్పినట్లు టూర్ ప్రోగ్రామ్స్ కూడా మీరు అద్దెపాది ప్రకారం మేము బస్సులు సప్లై చేస్తాము. కాబట్టి మీరందరూ ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి నెల లాగానే ఈసారి కూడా గిరి ప్రదర్శనలకు వెళ్లే భక్తాదులకు టీడీపీ నాయకుడు రాఘవ రాయల్ అన్న పానీయాలను అందజేశారు. ఈ సందర్భంగా దాతకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫలితాల్లో ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నందు అభిరామ్ నాయక్కు 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించి పుంగనూరు పట్టణంలోని ప్రథమ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నందు శరణ్యకు 1000 మార్కులకు గాను 964 మార్కులు మరియు సిఈసి గ్రూప్ నందు అభిలాష్కు 1000 మార్కులకు 932 మార్కులు సాధించి కళాశాల ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, కళాశాల డైరెక్టర్ రాజగోపాల్ రెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం అభినందించడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు అనౌన్స్ చేసినటువంటి రిజల్ట్స్లో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి అభిరామ్ నాయక్ ఎంపీసీ గ్రూప్ నందు 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించి టౌన్లోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ద్వితీయ సంవత్సరం నందు 1000 మార్కులకు గాను 964 మార్కులు తెచ్చుకొని శరణ్య అనే విద్యార్థిని కాలేజీ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే సిఈసి గ్రూప్ నందు అభిలాష్ 932 మార్కులతో కళాశాల ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఈ పిల్లలందరినీ కళాశాల సంబంధించినటువంటి అధ్యాపకులు అలాగే డైరెక్టర్ ప్రిన్సిపల్ మేము కూడా సత్కరించడం జరిగింది. వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కనీ విని ఎరగని రీతిలోన ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో అభిరామ్ నాయక్ అవుట్ ఆఫ్ 470కి 461 మార్కు 461 మార్క్స్తో టౌన్ ఫస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కాలేజీ ఫస్ట్గా మంచి మార్క్స్ సాధించిన శరణ్య 964 మార్కులు సాధించడం జరిగింది. అలానే సిఈసి విభాగంలోన అభిలాష్ అనే స్టూడెంట్ 932 మార్కులతో అబ్బాయి కూడా కాలేజీ ఫస్ట్ మార్కులు సాధించాడు. ఇక్కడ ఐపీ మార్క్స్తో పాటు మన దగ్గర మన ఎస్వి జూనియర్ కాలేజీ కల్పిస్తున్న అవకాశము నెక్స్ట్ జాయిన్ కాబోయే స్టూడెంట్స్కి మేము కల్పిస్తున్న సౌలభ్యం ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్ ఎంపీసీ బైపీసీ తీసుకునే వారికి జేఈ మెయిన్స్ నీట్ ప్రోగ్రామ్తో పాటు ఎంసెట్ అనేది ఉంటుంది. అలానే సిఈసి విభాగం లేదా ఎంపీసీ విభాగంలో జాయిన్ అయ్యే వారికి సిఏ ఫౌండేషన్ కూడా ఉంటుంది. కావున ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళేసి లక్షల అమౌంట్ పే చేసుకుంటూ లాస్ట్కు మార్క్స్ రాక ర్యాంకులతో పాటు మార్క్స్ కూడా అక్కడ కాంప్రమైజ్ అయ్యేసి చాలామంది మళ్ళీ మన దగ్గరికి వచ్చి షార్ట్ టర్మ్కి వస్తున్నారు. అలాంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మ్యాథ్స్ ఒక లెక్చరర్గా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు అట్లా దూర ప్రాంతాల కన్నా మన పుంగనూరు టౌన్లోనే పుట్టాను, పుంగనూరు స్కూళ్ళలోనే చదివాను అనుకుంటే మనము ఇక్కడనే ఉన్న మన ఎస్వి జూనియర్ కాలేజీ కన్నా మీరు అవకాశం కల్పించారు అని అయితే నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి వండర్స్ క్రియేట్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఐపీ మార్క్స్తో పాటు ఆబ్జెక్టివ్లో కూడా వండర్స్ క్రియేట్ చేయడానికి ఎస్వి జూనియర్ కాలేజీ యాజమాన్యము మరియు అలానే ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉంది అనేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు శనివారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా
సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, ఆర్ఐ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా సాగిన పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మరథోత్సవం, విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన పురవేదులు. వెనుగొండ ఇంటర్ ఫలితాలు, సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. గిరి ప్రదర్శనలకు 6 బస్సుల్లో తరలి వెళ్లిన భక్తులు. ముగిసిన తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.